ఓకే సార్, మొత్తం మీద తీసుకుంటే ఈ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను తెలంగాణ మొత్తానికి ఇచ్చే సందేశం ఇచ్చేంత పెద్దోడు నేను కాకపోవచ్చు, బికాస్ ఐఎమ్ కన్ఫర్మ్ టు మై కాన్షియన్స్. ఒకటి చెప్తా, నేను రాజకీయాలకు రాకముందే నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి. నా ఆస్తిపాస్తులు నా కుటుంబ గౌరవంతో పాటు నా కుటుంబం యొక్క బాధ్యతలు ఉన్నాయి. అవి ఇవి నిర్వర్తించున్నటువంటి నేను. చాలామంది రాజకీయాలు అనే పేర్లు చెప్పను. రాజకీయాలకు వచ్చేటప్పుడు ఏం లేకుండా అది వచ్చినాక ఎంతో వచ్చింటుంది. సంపాదించుకునే తమ కుటుంబాలకు పెట్టిన వాళ్ళు ఉన్నారు, పార్టీకి పెట్టిన వాళ్ళకంటే కూడా. అటువంటి నేపథ్యాల వల్ల కొంత ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఇప్పుడు ఈరోజు డబ్బుతో కూడుకున్నటువంటి పాలిటిక్స్ మనం రోజు చూస్తున్నాం. పేపర్లో అధికారులను పట్టుకుంటున్నాం, వాళ్ళని పట్టుకుంటున్నాం. బట్ ఆ అధికారులను పట్టుకున్న తర్వాత ఆ ఫైల్ ఎక్కడ పోద్ది? ప్రభుత్వం దగ్గరికే పోద్ది. ఎక్కడ పోతుంది మరి ఆ ఫైల్? జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ పూర్తి స్ట్రిక్ట్గా ఉంటే ఇది రావు. కానీ ఎప్పటికప్పుడు స్ట్రాటజీ ఎన్నికలు 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 ఏం ఎన్నికలు అర్థం కాదు. 5 ఏళ్ళలో ఇంత పనితీరును బట్టి ఎన్నికలు ఇవ్వాలి. 5 ఏళ్ళ మధ్యలో ఎన్నో ఎన్నికలు వస్తూ ఉంటే కరెక్ట్ కాదు. ఆ విషయంలో మోదీ గారి యొక్క ఆలోచన కరెక్ట్ అయితే, ఆయన నిజంగానే చేస్తే ఐ అప్రిషియేట్ ఇట్. ఎవరు ఓడతారు ఎవరికి ఓడతారు దట్ ఇచ్చి పెట్టండి. కానీ ఆ విధానం కొంత వస్తే సెట్ అవుట్ అవుతుంది. ఇవాళ జ్యుడిషియరీలో కేసు ఉంది. జ్యుడిషియరీ అంటే కొంత గౌరవం ఇంకా ఉంది. దాన్ని కూడా పోగొట్టేటువంటి పరిస్థితులు కొంతమంది చేస్తున్నందువల్ల వచ్చేటువంటిది. మంచి చేసే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. లెజిస్లేచర్లు అదే ఇబ్బంది పడుతున్నారు, ఎగ్జిక్యూటివ్లు కూడా అదే ఇబ్బంది పడుతున్నారు. ఆ మూడిట్లో ప్రక్షాళన జరిగితే ప్రజల వైపు నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. ప్రజలు కూడా ఎంతసేపటికి కూడా నిలబడితే వీడు ఎంత ఇస్తాడు అని ఆలోచన చేసే విధానాన్ని మనం ప్రవేశపెట్టామా, వాళ్ళు ప్రవేశపెట్టారా? మనం పెట్టాం మన మీద పోటీతో. ఎందుకంటే పోటీ మనం పోటీ చేస్తున్నాం, మన గుణగణాలు చెప్పుకుంటాం, ఏం చేస్తూ చెప్పుకుంటే ఎవరైనా గెలిపినండి అనుకునే మనస్తత్వం లేదు. ఈ ఎట్లనే నేనే గెలవాలి, సంపాదించుకోవాలి, 10 పెట్టాలి, 50 సంపాదించాలి, కథ అయిపోయా, పడిపోయినా. వీడు మొన్నొచ్చి 10 రూపాయలు ఇచ్చి కొడుకు ఇవాళ 1000 సంపాదిస్తాడా? మరి మేమేం సంపాదకూడదు? అధికారులు మేము వీడి అధికారులం, వీడికి చదువు రాదు, మన్ను రాదు, ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా మేమెందుకు సంపాదికూడదు? ఇటువంటి కాన్సెప్ట్లు పెరిగిపోతున్నాయి. దానివల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. సో అది వ్యవస్థ పూర్తిగా మారితే డెఫినెట్గా నేను తెలంగాణ ప్రజలు కోరేది ఏంటంటే, చెప్పుడు మాటల కంటే ఈ యొక్క పై మెరుగుల కంటే మనం కోరుకున్న తెలంగాణను చాలామంది అమరవీరుల యొక్క త్యాగ ఫలితంగా తెచ్చుకున్నాం. చాలామంది విద్యార్థులు ఉద్యోగస్తుల యొక్క శ్రమ ఫలితంగా తెచ్చుకున్నాం. కేసీఆర్ వలన, దయాకర్ రెడ్డి వలన రాలే. దాన్ని రాజకీయంగా అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేసినాం. భగవంతుడు సహకరించాడు. గీత రాసి ఉంది, పెద్దలు ఎవరో పుణ్యం చేశారు, మన ఇంటి వాళ్ళు చేశారు, అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసే విధంగా సపోర్ట్ చేయండి. తప్పును తప్పనండి, మంచిని మంచండి. అన్నిటికీ డబ్బా కొడుతూ పోతే మనమే ప్రజలమే దెబ్బతింటాం. కాబట్టి వ్యక్తి, మీ దగ్గర నిలబడ్డ వ్యక్తి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా సమర్థుడా, మీకు అందుబాటులో ఉండడంతో పాటు మీ ఆస్తిపాస్తులకు కానీ, న్యాయమైన మీ కోరికలకు కానీ పరిరక్షకుడిగా ఉంటాడా లేదా అన్నది ఆలోచన చేస్తే ఖచ్చితంగా తెలంగాణ బాగుపడుతుంది. అది ఆలోచన చేయకుండా ప్రజల స్వార్థంగానే ఆలోచించినప్పుడు వీడి స్వార్థంగానే ఆలోచిస్తాడు. అది పై వరకు అదే హైరార్కీ అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పటివరకు చూశారు కదండి, మాజీ ఎమ్మెల్యే పాలమూరు ఫైర్ బ్రాండ్ అయిన కొత్తకోట దయాకర్ రెడ్డి గారు చెప్పిన అంశాలు. అంటే 2019 ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం సంతరించుకోవాలంటే ఇప్పుడున్న జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించాల్సి ఉందని, చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించకపోతే తెలంగాణలో టీడీపీ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురుకాక తప్పదని తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్న కొత్తకోట దయాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను స్వీకరించి చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకు ముందైనా తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తారా, లేక ఎవరి దారి వారిది అన్నట్టుగా వదిలేస్తారా అన్నది కూడా మనం వేచి చూడాల్సిన అంశంగా మారింది. థ్యాంక్ యూ సార్, నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.